టీవీ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్రల సమరం, 2 మృతి, 100 మందికి గాయాలు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఢిల్లీకి తాలిబాన్ మంత్రి, పాక్కు చెక్ పెడుతున్న భారత్. నూతన గృహ ప్రవేశానికి హాజరైన గద్వాల ఎమ్మెల్యే. మేడ్చల్లో రేవంత్ రెడ్డి పర్యటన. జడ్చర్లలో ఘనంగా దసరా ఉత్సవాలు. శ్రీ జమ్ములమ్మ అమ్మవారి తెంపోత్సవం వేడుకలలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే దంపతులు. వస్తా తెలంగాణకు, వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డిని ఓడిస్తా, ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం, కేటీఆర్. దిస్ ఈజ్ సూపర్, ముఖారకే మహిళలపై కేటీఆర్ ప్రశంసలు. మీకు దండం పెడతా, కాసేపు ఓపిక పట్టండి. రేవంత్ పర్యటన వేళ ప్రజలను వేడుకున్న పోలీసు అధికారి. సొంత పెద్దనాన్న అత్యాచార వేధింపులు, బాలిక ఆత్మహత్య. నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద, 22 గేట్లు ఎత్తివేత. $50 లక్షలు విలువ చేసే మత్తు పదార్థాల పట్టివేత. అధికార కాంగ్రెస్ పార్టీకి సింగరేణి మాజీ సర్పంచ్ రాజీనామా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరకట్టు మాల మల్లేశ్వర స్వామి బన్ని జైత్ర యాత్రలో అర్ధరాత్రి హింస చెలరేగింది. 2 వర్గాల కర్రలతో తలపడడంతో 2 భక్తులు మృతి చెందారు. గట్టులో గురువారం అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా 2 భక్తులు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా మారింది. పలువురికి తలలు పగిలాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయినా ఇలాంటి ఘటనలు చేసుకున్నాయి. ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిన వాయుగుండం. ఉత్తర వాయు దిశగా కదులుతూ బలహీన పడుతున్న వాయుగుండం తీరం దాటిన కోస్తా జిల్లాలపై కొనసాగుతున్న వాయుగుండం. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్. దక్షిణాసియా రాజకీయ సమీకరణలను మార్చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముంతాజీ ఈ నెల 9వ భారత పర్యటనకు రానున్నారు. 2021 ఆగస్టులో తాలిబాన్ అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత ఆఫ్ఘాన్ నుంచి ఓ ఉన్నత స్థాయి నేత భారత్కు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన భారత్ తాలిబాన్ల మధ్య కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని, అదే సమయంలో పాకిస్తాన్కు దౌత్యపరంగా గట్టి ఎదురు దెబ్బ అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముంతాజీ పర్యటనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైతం ఆమోదం తెలిపింది. ఆయనపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆకాంక్షల నుంచి తార్కికంగా మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 9 నుంచి 16 వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు. 10న ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనున్నది. ఈ పర్యటన కోసం గత జనవరి నుంచే భారత అధికారులు తెర వెనక చర్చలు జరుపుతున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, సీనియర్ అధికారి జేపీ సింగ్ వంటి వారు దుబాయ్ వంటి ముంతాజీతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈరోజు గద్వాల జిల్లా నియోజకవర్గంలోని కేతురెడ్డి మండలం పరిధిలో వెంకటపురం గ్రామంలో
నాయకులు గోపి గృహ ప్రవేశంలో ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. సత్యనారాయణ స్వామి దర్శించుకొని ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జాంబూరామ్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ వైఎస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొండారెడ్డిపల్లి వెళ్లి వచ్చే తీరు ప్రయాణంలో మేడ్చల్లో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కలిసి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. బిఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జమి పూజ, రవణ దహనంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణతో పట్టణంలో పండగ వాతావరణం, బాణసంచాల ప్రదర్శనలతో ప్రజలకు వినోదం. వచ్చే సంవత్సరం మరింత భావ్యంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే స్పష్టం. భారీ ఎత్తున ప్రజల ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి జానకి పాల్గొన్నారు. నగరం మొత్తం కూడా లైట్లతో నమస్తే సదా వత్సలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమే త్వదర్తే, పతద్వేషకాయో నమస్తే నమస్తే, ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూతా, ఇమే సాదరం త్వాం నమామో వయం, త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం, శుభామాశిషం దేహి తత్కూర్తయే, అజేయాం చ విశ్వస్య దేహీశ శక్తిం.
వేడుకలలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే దంపతులు. అమ్మా జములమ్మ తల్లి అమ్మ రావే జములమ్మ రాణి తల్లి నీవే శాంకరి శ్రీవాణి అమ్మ రావే జములమ్మ రాణి తల్లి నీవే శాంకరి శ్రీవాణి ఆది శక్తివే అంబా భవాని నీలవేణి కరుణించవేమి ఆది శక్తివే అంబా భవాని నీలవేణి కరుణించవేమి కృష్ణవేణి తీరాన జమ్మిచే జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డిని ఓడిస్తామని రాహుల్ గాంధీ కాదు, ఆయన్ను ఎవరు క్షమించలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహారీలను తక్కువ చేసి మాట్లాడిన రేవంత్ కు గుణపాఠం చెప్తామని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్ బీహారీలను ఉద్దేశిస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహారీలను కించపరుస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కిషోర్ తప్పుపట్టారు. భగవంతుడు టైం ఇస్తాడని వాళ్ళు లెక్క సరిచేస్తామన్నారు. బీహారీ ప్రజలను తిట్టే వ్యక్తికి సలహాలు ఇవ్వబోమని వాళ్లే లెక్కలు తర్వాత సెటిల్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవసాయ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా సెప్టెంబర్ 2025 నెలల్లో వస్తు సేవల పన్ను వసూలు వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచక ఇదేనని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ సంతాపం రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో విధ్వంసం పాలయ్యిందని చెప్పే ఒక నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లాలోని ముఖారేకే గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో కేసీఆర్ పాటలకు స్టెప్పులేస్తూ ఈ రాష్ట్రానికి కేసీఆర్ మరోసారి సీఎం కావాలనే ఆకాంక్షను చాటి చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దిస్ ఈజ్ సూపర్బ్ అంటూ ముఖారేకే గ్రామ ప్రజలపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు కేటీఆర్. అద్భుతం, మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కేటీఆర్ చప్పట్లతో అభినందించారు. దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజల తిరుగుబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి గురువారం రాత్రి పరిగి కొడంగల్ చౌరస్తా వద్ద గంటల తరబడి పోలీసులు ట్రాఫిక్ ను ఆపివేశారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడ వీధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి ప్రయాణికులను వాహనదారులను సముదాయించే ప్రయత్నం చేశారు. మీకు దండం పెడతాను, కాసేపు ఓపిక పట్టండి అని వాహనదారులను వేడుకున్నారు. ఆ పోలీసు ఉన్నతాధికారి ఇక ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపు గంట సేపు అయింది, రేవంత్ రెడ్డి కోసం ఎంతసేపు ఆపుతారు అని పోలీసులను నిలదీశారు. పండగ పూట కొడంగల్ జనాలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయినా కూడా పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకోకుండా గంటల తరబడి ట్రాఫిక్ ను ఆపివేయడం సరికాదన్నారు. రాత్రి 10 గంటలు అవుతున్న తమను రోడ్లపై నిలబెట్టడం సరికాదని పోలీసుల తీరుపై మండిపడ్డారు. పెద్దనాన్న నుంచి అత్యాచార వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన కొంపల్లి పరిధిలోని పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసుల కథన ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రాంతానికి చెందిన దంపతులు బతుకుదేరువు కోసం కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె సుచిత్ర సమీపంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. బాలిక తండ్రి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతకుముందు తన అన్నతో కలిసి ఆయన మేడ్చల్లో ఫైనాన్స్ వద్ద రుణం తీసుకున్నారు.
దీంతో తరచు తన తమ్ముడి ఇంటికి వచ్చినప్పుడల్లా బాలికను వేధించేవాడు. వాటిని తట్టుకోలేని మనోవేదనకు గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద కొనసాగుతున్నది. ఈ క్రమంలో జలాశయం నిండుకుండలాగా మారింది. దీంతో సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు 1.7 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2.94 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 2.22 లక్షల క్యూసెక్లుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి సామర్థ్యం 312.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302.91 టీఎంసీలుగా ఉంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారుల వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీలలో భాగంగా 50 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని మడిగి గ్రామ శివారులో అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గోవా నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సులో 46 కిలోల మత్తు పదార్థాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. మత్తు పదార్థాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం పరిధిలోని సింగరేణి మండలంలో అధికారిక కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అద్దెల్లా శ్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మండలం కేంద్రంలోని ఆమె నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు, స్థానిక నాయకత్వ సమన్వయం లోపం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం, రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరులలో తాను ఒకదానినని కాబట్టి తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన కారేపల్లి సర్పంచ్గా పంచాయతీ అభివృద్ధికి నా వంతు కృషి చేశానన్నారు. ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల వల్లే తాను పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది మరి కొద్ది రోజుల్లో చెప్తానని వెల్లడించారు. ఈరోజు గద్వాల జిల్లా నియోజకవర్గం గట్టు కేటిదొడ్డి మండల కేంద్రంలోని మండలంలోని స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. త్వరలోనే జరగబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మన మండలం, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యే బలపరిచి అభివృద్ధిని గెలిచిన మన గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ప్రతి చోట చర్చను చేపట్టాలి. గతంలో నాయకులు గ్రామాలను ఏ విధంగా చేశారో, ఎమ్మెల్యే గెలిచిన ఈ 7 ఏళ్ల కాలంలో గ్రామంలో ఎంత అభివృద్ధి చేశారు, తన వంతు సహకారంతో, ప్రభుత్వాల సహకారంతో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి సమర్థవంతమైన నాయకులను ఎంపిక చేసి గెలిపించుకొని ఎమ్మెల్యేకి నాయకత్వంలో గ్రామంలో మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేసే నాయకుని గెలుచుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది కాబట్టి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నా ఎమ్మెల్యే ఎన్నికలలో నా గెలుపు కోసం కృషి చేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే విధంగా వారి గ్రామాల రిజర్వేషన్లు అనుకూలంగా స్థానిక నాయకత్వం బట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోలామ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.